హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేధా టాక్స్ 3. మినీ బార్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రీవియస్ వీడియోలో చూసారు కదా. ఇప్పుడు వచ్చేసి బర్త్డే బార్ అనమాట. హ్యాపీ బర్త్డే బార్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాము. ఇక్కడ నేను మోల్డ్ హ్యాపీ బర్త్డే అని చెప్పేసి ఉందండి. ఇది నాకు స్టోర్లోనే దొరికింది. మోల్డ్ కాస్ట్ వచ్చేసి 100 రూపీస్ అనమాట. ఇక్కడ చాక్లెట్ని మెల్ట్ చేసుకొని అందులో డ్రై రోస్ట్ చేసుకున్న బాదం ఉంటుంది కదా, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. మనకి చాక్లెట్ అనేది చాక్లెట్ తినేటప్పుడు మనకి క్రిస్పీగా క్రంచీగా చాలా టేస్టీగా ఉంటుంది. బాదం పప్పు మనం చాక్లెట్స్లో యాడ్ చేసుకుంటే నా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేసేయండి. ఇక్కడ మోల్డ్ని తడి లేకుండా చూసుకొని మనము ఈ చాక్లెట్ మెల్ట్ చేసుకుంది చాక్లెట్ అనేది ఇందులో వేసేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. ఇలా నాలాగా చేయి పెట్టి తీయకండి, ఎందుకంటే కాలుతుంది, చాలా వేడిగా ఉందన్నమాట. ఇక్కడ మీరు చాక్లెట్ని కరెక్ట్గా స్పూన్తో తీయలేకపోతే స్పాచ్లా ఉంటుంది. స్పాచ్లతోని చాక్లెట్ అనేది తీసి ఇలా మోల్డ్స్లో వేసుకోవాలన్నమాట. లేకపోతే చాక్లెట్ అనేది ఎక్కువ వేస్ట్ అవుతుంది, అందుకే చెప్పాను. ఇక్కడ చాక్లెట్ మోల్డ్లో వేసుకున్న తర్వాత ట్యాప్ చేయాలన్నమాట. హ్యాపీ బర్త్డే అది ఉంది కదా, దానికి పర్ఫెక్ట్గా రావాలంటే మనం ఇలా 3-4 టైమ్స్ అనేది ట్యాప్ చేయాలి. ఇక్కడ నేను బాదం పప్పుతోనే డెకరేట్ చేస్తున్నాను అనమాట. మనము బర్త్డేస్కి ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. బయట చాక్లెట్స్ అయితే మీకు తెలుసు కదా, డైరీ మిల్క్ అలాంటివి ఎంత కాస్ట్ ఉన్నాయో, దాని బదులు మీరు ఇలా మోల్డ్స్ చాక్లెట్స్ తెచ్చుకొని చేసుకోవచ్చు. ఇంకెవరైనా బిజినెస్ చేసుకునే వాళ్ళకు కూడా ఇది ఈజీగా ఉంటుందన్నమాట. చేసుకొని మీకు పడ్డ కాస్ట్ని బట్టి మీరు ఎంత టైం స్పెండ్ చేశారు, ఎంత టైం దీనికోసం చేశారు అని చెప్పి అమౌంట్ సెట్ చేసుకొని కాస్ట్ అనేది వేసేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను ఇలా వేసుకున్నాను, డ్రై ఫ్రూట్స్ని అలా పెట్టేసి తర్వాత స్ప్రింకిల్స్ ఉంటాయి కదా, ఇవి కేక్ పైన యూజ్ చేస్తారు, చాక్లెట్స్లో నేను యూజ్ చేస్తాను అనమాట, అలా కూడా యూజ్ చేస్తారు. వేసేసుకొని మనం బాగా ట్యాప్ చేసుకుంటేనే మనకి మోల్డ్ చాలా బాగా వస్తుంది అనమాట, అన్మోల్డ్ అవుతుంది చాక్లెట్. తర్వాత ఒక 15 మినిట్స్ అలాగో ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి, తెలిసిందే కదా. దాని తర్వాత చాక్లెట్ అనేది జాగ్రత్తగా తీయండి. ఫస్ట్ మోల్డ్ని బయటికి తీసుకొచ్చినప్పుడు ఇలా ట్యాప్ చేయాలి. ఒక 2-3 మినిట్స్ వెయిట్ చేసి ట్యాప్ చేస్తే మనకి చాక్లెట్ అనేది పర్ఫెక్ట్గా అన్మోల్డ్ అవుతుంది అనమాట. చూసారు కదా, ఇక్కడ ఎలాంటి బబుల్స్ లేకుండా చాక్లెట్ అనేది మనకి నీట్గా వచ్చేసింది. ఇక్కడ స్ప్రింకిల్స్ కానీ బయటికి ఏం రావట్లేదు, అంటే మనకి అందులో బాగా సెట్ అయిపోయినాయి. బాదం పెట్టేసుకున్నాను, ఫిల్లింగ్లో కూడా మనకి బాదమే ఉంది. తర్వాత మీరు ఇంట్లో వాడుకోవడానికి, ఇంట్లో ఎవరికైనా ఇవ్వడానికి అయితే ఇలా క్లింగ్ ర్యాప్లో ర్యాప్ చేసుకోండి. క్లింగ్ ర్యాప్లో ర్యాప్ చేసుకుంటే మీకు బయటికి కనిపిస్తుంది అనమాట. మనకి వీటికి కూడా ప్యాకింగ్ ఉంటాయన్నమాట. బార్వి దొరుకుతాయి మీకు, ప్యాకింగ్ మెటీరియల్ షాప్లోకి వెళ్తే దొరుకుతాయి. ఒకసారి మీకు కావాలంటే చెక్ చేసుకోండి. ఆన్లైన్లో అయితే లేవు నాకు తెలిసి, ఇట్లా బార్స్కి పెట్టడానికి ప్యాకింగ్ అయితే లేదనుకుంటున్నాను. తర్వాత చూసారు కదా, ఇలా నీట్గా ఇలా ప్యాక్ చేసుకోవచ్చు. మనకి చాలా బాగుంటుంది అనమాట, బయటికి కూడా కనిపిస్తుంది. ఇక్కడ నేను ఇది గిఫ్ట్ ప్యాకింగ్ లాగా రెడీ చేయడానికి ఇక్కడ నేను ఈ పేపర్ తీసుకున్నాను అనమాట, గిఫ్ట్ ర్యాపింగ్ పేపర్. ఇది మీకు స్టేషనరీ షాప్లో దొరుకుతుంది. మీకు ఇంకా ఎవరికైనా గిఫ్ట్ ప్యాకింగ్ వస్తుంది కాబట్టి గిఫ్ట్ ప్యాకింగ్ లాగా చేసేసుకోవాలన్నమాట. నీట్గా చేసేసుకొని మనం వీటికి స్టిక్కర్స్ వేసుకోవాలన్నమాట. మీరు హ్యాండ్మేడ్ స్టిక్కర్స్ అని, హ్యాండ్మేడ్ విత్ లవ్ అని చెప్పేసి స్టిక్కర్స్ దొరుకుతాయి, అవి వేసేసుకోవచ్చు ఇట్లాగా. అంటే మనకి చాక్లెట్ మనం ఎవరికైనా గిఫ్టింగ్ లాగా ఇచ్చినప్పుడు వాళ్ళు చూస్తారు కదా, ఇది హ్యాండ్మేడ్ అని చెప్పేసి, అలా అన్నమాట. ఇలా మీకు నచ్చిన గిఫ్ట్ ప్యాకింగ్ ఇట్లా చేసేసుకొని మీకు నచ్చిన వాళ్ళకి ప్రజెంట్ చేయొచ్చు చాక్లెట్స్ అనేది. చూసారు కదా, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? చాలా ఈజీగా అనిపిస్తుంది, కానీ ట్రై చేస్తేనే తెలుస్తుంది. ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. చాక్లెట్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది, ఇందులో ఫ్లేవర్స్ ఏమి యాడ్ చేయలేదని ఆల్రెడీ చెప్పేశాను కదా. ఎవరికైనా గిఫ్టింగ్ ఇచ్చేటప్పుడు చాలా బాగుంటుంది, నచ్చితే ట్రై చేయండి.